నిన్న డిఎస్పీ గారు ఒక వీడియో రిలీజ్ చేశారు. ఎక్స్ఎమ్మెల్యే ఒక అసత్య కార్యక్రమం చేస్తాడండి. కరెక్ట్ కాదు ఇది. ఎక్స్ఎమ్మెల్యే రమ్మందండి ప్రెస్ వారి సమక్షంలో మేము సీసీ ఫుటేజ్ అంతా కూడా చూపిస్తామని చెప్పడం జరిగింది. వారి ఆహ్వానం మేరకు ఈ రోజు పత్రికా పెద్దల సమక్షంలో నేను కూడా అటెండ్ అవ్వడం జరిగింది. మన డిఎస్పీ గారు చూపించింది ఏంటంటే ఈయన తీసుకొచ్చారు 5:59 నిమిషాలకి నర్సిపట్నం రోల్ స్టేషన్ తీసుకొచ్చారన్న సంగతి ఎస్ఐ గారితో మాట్లాడి చూపించారు. 6:02 నిమిషాలు బయటికి రిసెప్షన్ దగ్గరికి వెళ్ళినట్టు చూపించారు. 6:13 నిమిషాలు బయటికి వెళ్ళారు. 6:14 నిమిషాలకి మరి సెల్లో వేశారు. సెల్లో వేసి సుమారుగా 6:51 వరకు కూడా అంటే సుమారుగా ఒక 40 నిమిషాలు 30 నిమిషాల వరకు 40 నిమిషాల వరకు కూడా సెల్లో ఉంచారు. సెల్లో ఈ మొలతాడు తీసుకొని ఊరేసుకుంటున్న సమయంలో బయటికి రాలేదు వాల్యూమ్. అది కూడా అడిగిన డిఎస్పీ గారిని, సార్ వాయిస్ వాల్యూమ్ ఉంటుంది సార్ పెట్టండి సార్ అది. మరి ఏమన్నారు, ఎస్ఐ గారు ఏం మాట్లాడారు, లోపల సెల్లో మీరు ఏం మాట్లాడారు అనేది తెలియాలంటే వాల్యూమ్ పనిచేయట్లేదు అన్నారు. సుమారుగా 6:51 నిమిషాలకి ఆయన బయట పెట్టారు. మేము అక్కడ వరకు చూపించారు డిఎస్పీ గారు. 6:54 వరకు చూపించారు సీసీ ఫుటేజ్. మాకు కావాల్సింది 6:55 నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా ఆయన అక్కడే ఉన్నాడు. 10 గంటల వరకు కూడా సీసీ ఫుటేజ్ అడిగాం. ఆయన ఏమంటారంటే లేదంటారు. ఇక్కడ స్పీకర్ ఆఫీస్కి తేవాలంటారు. నాకు ఆశ్చర్యంగా అందదు. ప్రతి సీసీ ఫుటేజ్ ప్రతి నిమిషం కూడా ఇక్కడ రికార్డ్ అవుద్ది. వీళ్ళు కావాల్సింది ఏంటంటే అక్కడ లాగిన్ ఏదో ఉండొచ్చు స్పీకర్ ఆఫీస్లో. డిఎస్పీ గారు లాగిన్ అడిగితే 1 నిమిషాలు ఇస్తారు లాగిన్. తీసుకున్న 6:54 నుంచి 10 వరకు ఏం చేయాలి, ఇప్పుడు మీ సమక్షంలో చూపించాలి కదా. అంటే 6:54 ఎందుకు క్లోజ్ చేశారు మాకు అర్థం కావట్లేదు. కంటిన్యూగా ఎందుకు చూపించట్లేదు. 10 గంటల వరకు చూపిస్తే ఈ రోజు క్లియర్ అయిపోయింది.